హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ టుగెదర్ తెలుగు. నేను మీ నీలిమా. ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? మేమైతే సూపర్ అంటే సూపర్ ఉన్నాం. మీరు కూడా మా లెక్క సూపర్ ఉండాలని దేవుని కోరుకుంటున్నా. ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మా పెద్దోడి డైలీ రొటీన్. నాడు పొద్దున లేచిన కాంచెల్లి రాత్రి పడుకునేదాకా ఏం చేస్తారో ఈ వీడియోలో మీరు చెప్పుకుంటున్నా. నేను అందరు చూసి అయితే మంచిగా ఉందా మంచిగా లేదా చెప్పుల్లి. ఓకేనా? మేమైతే వీడియో కోసమే కాదు, వాడు రియల్ గా ఎట్లుంటాడు అనేది చూపిస్తాను. నేనైతే వీడియో కోసం అయితే కాదు, చూసి ఎట్లా ఉన్నది మంచిగా ఉందా మంచిగా లేదా మా వాడి డైలీ రొటీన్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ చూడండి ఈ వీడియో. చేస్తున్నా క్రికెట్ ఇది చూస్తాడు. నాకు మస్తు తలకాయ నొత్తది ఇవి చూస్తే, అయినా చూస్తాడు. బ్రష్ ఇట్లా నడింట్లో వేసుకోవాలి. మీరేమో ఏమంటారు దోస్తులు, టీవీ చూసుకుంటూ మళ్ళీ ఇదన్నమాట సంగతి. ఆ చేతిలో రిమోట్ టిక్ టిక్ అంటూనే ఉంటుంది, ఇట్లా వేస్తూనే ఉంటాడు. గంట సేపు వేస్తాడు, గంట అయినాక మళ్ళీ పాలు. నచ్చింది పెట్టుకున్నాడు, రిమోట్ ఆడ పెట్టిండి, కూర్చుంటాడు. ఇక బెడ్షీట్ చేసిరా ఎంత నీట్గా వేసినా ఇక అత్తాడు. దీనిలో కూర్చొని టీవీ చూస్తాడు. కాసేపు అయినాక చూడు దీని అవతారం ఎట్లుంటుందో. మెల్లగా కడుపులో నీళ్ళు వస్తాయి బయటికి. బాబు గారు వస్తారు కదా, చాయ్ పెట్టిపోయాలి. బాబు గారి కోసం చాయ్. కాలుతుంది, కింద పెట్టాలి. చూడండి ఎంత ఉల్లాసంగా ఉన్నాడో. తీసుకుంటా పోయి బిస్కెట్ తెచ్చుకుంటాను. ఐదు తీసుకో, చూపెట్టు. ఐదేనవి 6. మ్యాథ్స్ రాదు. బాబు గారు చాయ్లో బిస్కెట్ వేసుకొని జుర్రుకుంటూ తింటారు. ఎలా వేసుకున్నాడో ఇలా. మీరు ఇట్లనే తింటారా? జర్రే తినేస్తాడు టీవీ చూస్తూ. అది కూడా మనకి సెల్ ఛార్జింగ్ పెట్టుకుంటుండు బాబు. తక్కువ ఉంది కదా, అది ఛార్జింగ్ అయ్యేదాకా టీవీ చూస్తాడు కదా. అంతే, ఆన్లోనే ఉంది టీవీ. కూర్చున్నాడు చూడండి. కొద్దిసేపు అయినాక ఎట్లయితుందో. ఇవాళ దాకా ఎంత నీట్గా ఉంది. ఇప్పుడు నీట్గా ఉంది కదా. ఒక 10 నిమిషాలు ఆగుర్రా, బెడ్ని ఇట్లే చేస్తాడు. ఇక బాబు గారు వాటర్ కొడుతుంది, టీవీ చూస్తాడు, గేమ్లు ఆడేది. పైసలు అడగకుండానే బాబు వాటర్ పోతుండు. మీ అయ్య చుట్టాడు. పైసలు అడగలే కానీ బాబు గారు పనికి వెళ్తున్నారు. వెళ్ళి నడకనాడు. పెద్దోడు టీవీ సెల్లే కాదు, పని కూడా వేస్తాడు. వాడు వచ్చే వరకు అయితే నేను ఈ కుండ కడిగి పెట్టాలి. మేము కుండలో నీళ్ళే తాగుతాం అన్నమాట, ఫ్రిడ్జ్ నీళ్ళు తాగము. ఎండలు స్టార్ట్ అయిన కాంచెల్లి తీయలేకుండా ఈరోజు తీస్తున్నాయిగా. వాడు కుండలే. ఇక్కడైతే పెడతా. మీరు కూడా ఫ్రిడ్జ్ నీళ్ళు తాగుతారా?
కుండలో నీళ్ళు తాగుతారా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి. ఫిక్స్ ఇటు ఎందుకు పెట్టినంటే మేము ఇటే అన్నం తింటాం కదా ఇక్కడ, కాబట్టి ఇటు నుంచి టక్కన వాటర్ పట్టుకోవచ్చు. మాకు అసలే బద్ధకం ఎక్కువ, తెలుసు కదా మీకు నాకు బద్ధకం ఎక్కువ అని. సో పోసేసిన, పెట్టేసిన, ఇక్కడ పెట్టిన, వాడు వచ్చినాక ఇలా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. మీరు ఫ్రిడ్జ్ నీళ్ళు తాగుతారా కుండల నీళ్ళు తాగుతారా నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయరు రోయ్. It was at this moment he knew. He fucked up. గేముకు వేలయ్యింది, రారండి గేముకు వేలయ్యి. ఛార్జింగ్ ఎక్కలే. అయ్యయ్యో బాబు డిసప్పాయింట్, బాబు డిసప్పాయింట్ అయ్యాడు. కథ ఎక్కుతాడు బెడ్. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. వెరీ గుడ్. స్టార్ట్ కెమెరా. రెడీ, లెట్స్ స్టార్ట్, గో. టైము 10 అవుతుంది. 10 టైము. ఇప్పుడు మొదలు పెట్టిండు. ఎప్పటిదాకా ఆడతాడో చూపిస్తా మీకు నేను, ఓకేనా? షురు చేసి పొద్దున్న 10:10కి స్టార్ట్ చేసిండు. ఇప్పుడైతే టైం ఎంత అవుతుందో మీకు చూపిస్తా చూడరు. బెడ్షీట్ కూడా పొద్దుగల నేను ఎంత నీట్ చేసినా ఇప్పుడు ఎట్లా అయిపోయింది చూసాను కదా, రచ్చ రచ్చ అవుతారు అన్నట్టు అలా వండుకొని 10 నిమిషాలకు 1 అవుతుంది. పొద్దున్న 10 గంటల 10 నిమిషాలకు మొదలు పెడితే ఇప్పటిదాకా ఆడుతూనే ఉన్నాడు. ఇప్పుడు లంచ్ టైం బాబుకి. ఇక మోటార్ పెట్టు. హీరో వచ్చాడు. అదంతా కడుపు నిండా మంచిగా తిన్నాడు. కూలర్ వేసుకున్నాడు, పండుకున్నాడు. ఆ కూలర్లో నీళ్ళు పోతాడా పోయాడు, అది పోసి తిన్నాడు. ఆడైతే మంచిగా తలుపులన్నీ వేసుకున్నాడు. చిన్నోడుని మా శ్రీవారి ఇద్దరు బయటికి పోయారు. హాయిగా పడుకున్నాడు. ఇక ఇప్పుడు లేస్తాడు మళ్ళా, ఎందుకంటే సాయంత్రం అయింది కదా, స్నాక్స్ తినాలి, ఏమన్నా తినాలి, చాయ్నో పాలో లేకపోతే బిస్కెట్లో ఏదో ఒకటి తింటాడు. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తింటాడు. జ్యూస్ స్నాక్స్ కూడా తినడం అయిపోయింది కదా, తినుకుంటే మళ్ళీ వండుకుంటాడు. మళ్ళీ వండుకొని కాసేపు టీవీ చూస్తూ ఉంటాడు. నిద్రపోడు కానీ అందులో వండుకొని టీవీ చూస్తాడు. ఎప్పటికీ పడుకొనే ఉంటాడు, టీవీ చూసుకుంటూ ఉంటాడు. స్నాక్స్ తినడం అయిపోయింది కాబట్టి ఇక ఊకే తినుడు పడుకున్నాడు, తినుడు పడుకున్నాడు. ఇదేం డైలీ రొటీన్ అనుకుంటారు కావచ్చు.
తినుడు పడుకున్నాడే కాదు మస్తు పని చేస్తాడు మా పెద్దోడు. మాకు టెంట్ హౌస్ డెకరేషన్ ఉన్నది కదా, వాళ్ళ డాడీతోనైతే డెకరేషన్ చేయడానికి వేయండు ఇలా సాయంత్రము. ఇప్పుడు వస్తాండి, ఇక వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అవుతాడు. ఫ్రెష్ అప్ అయి కొంచెం అన్నం తిని కాసేపు టీవీ చూసి పండుకుంటాడు. ఇది వాడి డైలీ రొటీన్ అన్నట్టు. కావాలని అయితే తీస్తలేము మేము. డైలీ రొటీన్ అంటే వాడు రోజు నిజంగా ఏం చేస్తాడో, ఇది వీడియో కోసం మాత్రం కాదు, నిజంగా ప్రతిరోజు వాడు ఇట్లనే ఉంటాడు. ఏదన్నా ఇంట్లో పని ఉంటే ఖచ్చితంగా చేస్తాడు. వచ్చిండు మా పెద్దోడు. వచ్చిన తర్వాతనైతే ఫ్రెష్ అప్ అవుతాడు. ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం అన్నం తిని పండుకుంటాడు. మస్తు పని చేస్తాడు. నాకు ఇంట్లో పని చేస్తాడు, వాళ్ళ డాడీకి బయట డెకరేషన్. నాకు ఇంట్లో పని అంటే తక్కువ, ఒక వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తాడు. కాకపోతే వాళ్ళ డాడీకి మాత్రం మస్తు అంటే మస్తు హెల్ప్ చేస్తాడు. పెద్దోడైతే ఇక వచ్చిండు, స్నానం కూడా చేసేసిండు. వాళ్ళ డాడీతో పోయొచ్చి ఫ్రెష్గా అయిపోయింది. అందరినీ ఫస్ట్ మ్యాచ్ చూడాలి. 24 గంటల మ్యాచ్. అల్లాహు అక్బర్. కూలర్ ఫ్యాన్ అన్ని బంద్ చేసుకొని ఉంటారు. ఆ రూమ్లో లైట్ బంద్ అయిపో. తీస్తున్నా ఇంత కష్టపడి మాట్లాడతాను తీస్తలేవా? సెల్ కింద పడుతుంది, నాకు ఇప్పటికీ కరువైంది. వీడేమో వేసిండు అన్నం చూసుడే. అన్నం వేసుకురా. కిట్కిట్గా వస్తాను అలా వీరేంద్ర అంత ఓ మీద ఎత్తాను. ఇది అయిపోయింది, మీద వేసినావు కదా. బఫ్ సిస్టమ్ తింటాడు ఇక టీవీ చూసుకుంటా. ఇవన్నీ అలా ఫ్యాన్ వేసేది నువ్వే కట్ చేయాలి. ఓకే మరి బాయ్, తర్వాత టీవీ చూస్తూ యాడ్ వస్తుంది. సంది నేను సదురుతూనే ఉన్నా. టవల్ చూడు ఎడిషిండు. తుడుచుకొని ఇలా వేయకూడదు, సోపల్లల్లా వేయకూడదు. ఉప్పా ఉప్పటి తెచ్చి తినుడితో అయిపోలే. ఈయనది డైలీ రొటీన్ ఇంకా మస్తు ఉంటుంది చూడుర్రి. ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా, ఇదేనా డైలీ రొటీన్. ఏం లేదు, ఇట్నే ఉంటుంది. పండుగలో లేచుడు తినడు గింతే ఉంటుంది. ఫ్రీ ఫైర్ ఆడు అంతే, మనకేం పని లేదు కాబట్టి ఇట్నే ఉంటుంది. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి జర్నీ టుగెదర్ తెలుగు.